ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని సన్నిధిలో నీవు నీతిగా బతికితే ఈ లోకం నీపైకి అనేకమైన శ్రమలను, బాధలను, వేదనలను, కష్టాలను నీ పైకి తీసుకొస్తుంది. అయినా సరే నువ్వు భయపడకూడదు. నీ పై చేయి నీదే. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తప్పకుండా ఆయన నీకు విడిపిస్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అమ్మో, ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, దేవుని నమ్ముకుంటే ఇంత నీతిగా బతకడం వలన నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయే, నేను భరించలేను, నేను అపవాదికే స్నేహితుడిగా ఉంటాను అనే నిర్ణయం నేను తీసుకోవద్దు. దేవుని నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. యోహాను, అపోస్తులైన యోహాను యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు. ఆయన 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు నడిచాడు, పరిచర్యలో పాల్గొన్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు చూశాడు, తాను చేశాడు. సేవలో అంతగా యేసు ప్రభువుతో మమేకమై జీవిస్తున్నటువంటి యోహానును ఆయన పునరుద్ధుడైన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి రోమా సైనికులు, అధికారులు ఆయనను పట్టుకుని, నేను యేసుకు సాక్షిగా ఉన్నాను, నేను యేసు కొరకు సాక్షిగా జీవిస్తాను అన్న ఒక్క మాటకు యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేసి చిత్రహింసల పాలు చేసి ఆయన మృతులలో నుండి లేయలేదు అని చెప్పు. యేసు ప్రభువును నువ్వు విడిచిపెట్టు అన్నారు. నేను విడిచిపెట్టను, చావడానికైనా నేను సిద్ధమే, కానీ నేను యేసును విడిచిపెట్టను అన్నాడు. నిన్ను చిత్రహింసల పాలు చేస్తామన్నారు, అయినా పర్వాలేదు అన్నాడు. ప్రభువుతో పాటు ఆయన పరిచర్యలో పాల్గొని నేను ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తాను అని యోహాను అన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమా సైనికులు, అధిపతులు యోహాను మీద పగబట్టి, మేము నిన్ను చంపేస్తాము, యేసు కొరకు నువ్వు సాక్షిగా నిలబడవద్దు అన్నారు. అయినా పర్వాలేదు, నేను చావడానికనే సిద్ధమే, నేను మాత్రం ప్రభువును విడిచిపెట్టను అన్నాడు. నిన్ను చిత్రహింసల పాలు చేస్తామన్నారు. అయినా సరే యోహాను భయపడలేదు. ఏం పర్వాలేదు, నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను ప్రభు కొరకు సాక్షిగా నిలబడతాను అన్నాడు. దొంగతనం చేయని వ్యక్తిని లాఠీ దెబ్బలతో చావగొడితే ఆ నొప్పికి, ఆ దెబ్బలకు తట్టుకోలేక చెయ్యని తప్పును నేను చేశానయ్యా అని కన్నీళ్లతో ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సైనికులు అంటున్నారు, ఇన్ని చిత్రహింసలు పెట్టినాము, ఎందుకు ఇంత బాధపడతావు, ఆయన లేవలేదు అని ఒక్క మాట చెప్పు చాలు అని సైనికులు యోహానును బెదిరిస్తున్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా యోహాను అంటున్నాడు, నేను ఎట్లా చెప్తానయ్యా, ఆయన మృతులలో నుండి లేచినటువంటి సంగతిని నేను కన్నులారా చూశాను, నేను ఎట్లా అబద్ధం చెప్తాను, నేను చెప్పను అంటున్నాడు యోహాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి, యేసు క్రీస్తు యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు, ఆయన స్వరాన్ని విన్నవారు, ఆయన అభిషేకాన్ని పొందుకున్నవారు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా గట్టిగా నిలబడతారు. పిల్లల కొరకు దేవుణ్ణి నమ్ముకున్నాము, ఉద్యోగం కొరకు మేము యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినాము, మా అప్పులు తీరిపోతే యేసుక్రీస్తును మా దేవునిగా కొలుస్తాము, మాకు ఈ రోగం పోతే యేసు ప్రభువును మా ఇంటి దేవుడిగా మేము అనుకుంటాము అనుకునే వాళ్ళు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తే నిలబడలేరు. అపాయ కాలంలో నేర్చుకున్నటువంటి భక్తి కొంతకాలంలోనే అంతరించిపోతుంది. కష్టమైన, నష్టమైన, బాధలైనా, శ్రమలైనా, నిందలైనా ఏమైనా సరే నేను క్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన రక్షణను నేను పోగొట్టుకోను, ఆయన కొరకు నేను నీతిగా బతుకుతాను అనేవారు దేవునికి కావాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకగోరు వారందరూ తప్పక హింస పొందుదురు అని ఉంది దేవుని వాక్యంలో. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే వారే నీతిమంతులు. అలాంటి నీతిమంతులకు ఎన్ని ఆపదలు కలిగినా దేవుడు విడిచిపెట్టడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. యోహానుకు ఎన్ని బాధలు వచ్చినాయి చూడండి. యోహానును పట్టుకున్నారు, వేడిగా మరుగుతున్నటువంటి నూనెలో ఆయనను సజీవంగానే ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయడానికి తీసుకొచ్చారు. మనం ఫిష్ ఫ్రై చేయడానికి ఎట్లయితే బాండీలో ఫుల్గా ఆయిల్ పోస్తామో అట్లాంటి పెద్ద పాత్రలో నిండా మరుగుతున్న నూనెలో ఈ యోహానును ప్రజలందరూ చూస్తుండగానే ఆ నూనెలో, వేడి నూనెలో సజీవంగా ఇతన్ని ఫ్రై చేయడానికి, డీప్ ఫ్రై చేయడానికి తీసుకొని వచ్చి అందులో పడేసినారు. పడవేస్తున్నప్పుడు యోహాను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో నాయనా, నీ దూతలను నా దగ్గరికి పంపించి నన్ను నీ యొద్దకు చేర్చుకో తండ్రి అని ప్రార్థన చేశాడు.
అయితే ఎంత అద్భుతం జరిగిందో చూశారా? అలాంటి ఆపదలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వేడి వేడి నూనెలో వాళ్ళు అతన్ని వేసినారు, కానీ ఆ నూనె యోహానుకు స్విమ్మింగ్ పూల్లో ఈదుతున్నట్లు చల్లగా ఉంది. అది చూసినటువంటి సైనికులు, మిగిలిన వారికేమో బయట ఉన్నటువంటి వాళ్ళకేమో మరుగుతున్న వేడివేడి నూనె ఆవిర్లు కనపడుతున్నాయి. అయితే నూనెలో పడ్డ యోహానుకు మాత్రం చల్లగా స్విమ్మింగ్ పూల్లో ఈదుతూ ఉన్నట్లుందంట. ఇది చూసినటువంటి సైనికులు బిత్తరపోయి అతన్ని బయటికి తీసుకొచ్చి, ఇతడు మామూలు మనిషి కాదు, ఇతడు సూపర్ న్యాచురల్ పవర్ ఉన్న వ్యక్తి, ఇతన్ని మనం చంపలేము. ఆ వేడి నూనెలో నుండి యోహానును బయటికి తీసుకొచ్చి ఇతన్ని నీళ్లు లేని, ఆహారము దొరకని పద్మాసు ద్వీపంలో పడేస్తే తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అతడే చనిపోతాడు అని చెప్పి ఓడలో యోహానుని తీసుకుని వచ్చి చుట్టూ సముద్రం ఉంది ఆ పద్మాసు ద్వీపంలోకి అతన్ని వదిలేసినారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా యేసు ఉన్నాడు, ఆయనే రక్షకుడు అని చెప్తున్నావు. ఆయన మృతులలో నుండి లేవలేదు అని చెప్పమంటే ఆయనే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడు అని చెప్తున్నావు. కాబట్టి నువ్వు నీ యేసు ఈ ద్వీపంలోనే ఉండండి, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు యోహానును ద్వీపంలో వదిలేసి వెళ్ళిపోయినారు. తిండి లేదు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతంగా దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి బలముగా యోహాను మీదికి దిగింది. దేవుని బిడ్డలారా, నువ్వు ద్వీపంలో ఉన్నా, జైల్లో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, దిగులుతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను బలంగా తాకుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒంటరితనంలో దేవుని సన్నిధిలో ఆయనను ఆనుకుని ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినారేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులు నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయినారేమో, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. నువ్వు నమ్మిన మనుషులు నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దిక్కులేని వాడుగా విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన ఆపదలలో, సమస్యల్లో, కష్టాల్లో, దుఃఖంలో, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించును. ఈ గొప్ప వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కృప కొరకు వేడుకుంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అపోస్తుడైన యోహాను గారి ఆపదలతో పోలిస్తే మేమేమి అంత నీ కొరకు శ్రమపడిన వారము కావు నాయన. ఎన్ని ఆపదలు కలిగిన నీతిని, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదని బోధిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. అనేకమైన ఆపదలు కలిగిన వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను తప్పించునని వాగ్దానం ఇచ్చావు దేవానికి స్తోత్రం. ఎక్కడ మేమున్నా మా సహాయమునకై త్వరపడి వచ్చే దేవానికి వందనాలు. ఏ విషయంలో కలవరపడకుండా, దిగులు చెందకుండా, కడవరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నిన్ను హత్తుకొని ఉండే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు దేవుని యొక్క దీవెన పొందే విధంగా దేవుని పనిలో సహాయపడండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా దేవుణ్ణి, క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో యాగమైపోయాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి నిత్య జీవము దొరకదు. నీ ఆత్మ నరకంలో పడకుండా పరలోక రాజ్యంలో నీవు వారసునిగా ఉండాలనేది దేవుని యొక్క వాంఛ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు ఆహ్వానాన్ని ఎన్నడూ విస్మరించవద్దు. ప్రభు ఇచ్చేటువంటి రక్షణను మీరు కోరుకోండి, స్వీకరించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యు.